హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ప్రస్తుతం మనమైతే గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం అనమాట. పుష్ప 2 ప్రీమియర్ షోకి వచ్చినందుకు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు అయితే మనకి చికట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు. దాని తర్వాత అక్కడ నుంచి ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ గారు లోపల ఉన్నారు. వైద్య పరీక్షల కోసం లోపలికి వెళ్లారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ నాంపల్లి కోర్టుకి తీసుకువెళ్లే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఇంకా మరి ఒకవేళ బెయిల్ వచ్చే అవకాశం ఉందా, ఇదైతే నాన్ బెయిల్ అని చెప్పేసి అంటున్నారు. దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే ఛాన్స్ ఉందని కూడా చెప్తూ వస్తున్నారు. అసలు మరి ఈ విషయంలో కోర్టు ఏం సమాధానం చెప్తుంది అని చెప్పేసి కూడా మనం వెయిట్ చూద్దాం. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తూ వస్తున్నారు, ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకే ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. దాంతో పాటు ఇదంతా కావాలని మాత్రమే చేస్తున్నారని ఇంకొందరు మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, నిజంగా అసలు నిజాలు ఏంటి, సీఎం రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఏమైనా స్పందించి మరి తనకి ఏమైనా బెయిల్ ఇప్పించే ఛాన్స్ ఉందా, లేకపోతే అటు పవన్ సార్ నుంచి కూడా మరి ఏదైనా ట్వీట్ వస్తుందని చాలా మంది వెయిట్ చేస్తూ వస్తున్నారు. అందరికీ కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. ప్రస్తుతం అయితే మేము ఇక్కడ ఉన్నాం, ఒకసారి చూద్దాం. మరి ఇప్పుడు తనని ఇట్లా కోర్టుకి తీసుకెళ్లడం అండ్ అక్కడ హాస్పిటల్కి తరలించడం, ఇప్పుడు చూస్తే పిఎస్, దీని మీద మీరు ఏమంటారు? అసలు వాళ్ళకి సాయం యాక్చువల్లీ వేరే హీరోస్ అంటే నాకు తెలిసినంత వరకు బాయ్ చాలా ఏమంటారు, అల్లు అర్జున్ చాలా కైండ్ హార్టెడ్. ఇప్పుడు ఏంటంటే ఆ ఇన్సిడెంట్ నెక్స్ట్ డేకే రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇస్తాము అని రియాక్ట్ అవ్వడం జరిగింది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని రియాక్ట్ అవ్వడం జరిగింది. అయినాక కూడా మళ్ళీ పిఎస్ లో అరెస్ట్ చేయడం, ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఒక నేషనల్ అవార్డు విన్నర్ ని ఇట్లా మామూలుగా అందరినీ తీసుకొచ్చే తరహాలోనే మామూలు పోలీస్ జీప్ లో తీసుకురావడం కూడా కొంచెం బాధాకరమైనది. అటు సైడ్ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లనే ఇలా చేస్తున్నారు, లేకపోతే అన్ని విషయాలలో తను స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడుతూ వస్తున్నారు. నిజమే అంటారా మీరు? అది నాకు తెలియదు అండి. యాక్చువల్ అంటే పాలిటిక్స్ గురించి నాకు ఏం తెలియదు. నేనైతే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను ఈ ఇన్సిడెంట్ కి. ఏంటంటే ఇప్పుడు చాలా మంది వస్తుంటారు అండి సంధ్య థియేటర్ కి, చాలా ఇన్సిడెంట్ అయినాయి ఇట్లాంటి. దీన్ని ఒక్కదాన్ని పట్టుకొని హైలైట్ చేయడం అంటే హైలైట్ చేయాలి కాదంటలేదు. ఇప్పుడు ఒక ప్రాణం అయితే పోయింది, దాన్ని తీసుకొని రాలేము. దానికి ఫర్దర్ గా దానికి ఎలా అంటే ఆ ప్రాబ్లం ఎలా అంత పెద్ద లోటుని మనం తీరలేము ఆ బాబుకి. కానీ వీలైనంత వరకు బాగా చేస్తా అన్నాడు కాబట్టి అలా పిఎస్ తో తీసుకురావడం కొంచెం. ఇప్పుడు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తే బాగుంటుంది అంటే ఆ బాబుకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వమని చెప్పి ఏమంటారు బెయిల్ ఇస్తే బాగుంటుందని నాకు. ఆల్రెడీ ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది, అమౌంట్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే ఫర్దర్ గా అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 25 lakhs నేను ఉన్నాను ఇస్తా అన్నాడు బాయ్, తర్వాత కూడా ఇస్తా అన్నాడు. సో అదే ఇస్తే బాగుంటుంది అని మాకు అనిపిస్తుంది. ఓకే, మరి ఎంత ఇస్తారని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత అయితే ఇవ్వకుండా పోరు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయడం? దీని వెనకాల ఏమైనా ఉందంటారా, కుట్ర లాంటిది ఏమైనా? కుట్ర అయితే నాకు తెలియదండి, కానీ ఇలా అరెస్ట్ చేయడం అయితే చాలా తప్పు, చాలా బాధాకరం. ఓకే, ఇప్పుడు దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే ఛాన్స్ ఉంది అని మాట్లాడుతూ వస్తున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? 5-10 సంవత్సరాలు శిక్ష పడడానికి ఇదేమి ఏమంటారు అండి, రేప్ చేసిన వాళ్ళు బయట తిరుగుతారండి. ఒకటి ఇది యాక్చువల్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. దీనికి ఏమంటారు అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఇన్సిడెంట్. దానికి 5-10 years జైలు శిక్ష అంటే అది అట్లేం జరగదు. అది తెలిసి మాక్సిమం బెయిల్ వస్తుంది, బాయ్కి బెయిల్ వస్తుంది. మళ్ళీ మీరు చూస్తారు బాయ్ అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ తగ్గేది. సో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట గురించి తెలిసింది అందరికి. వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్తూ 25 lakhs వరకు ఇస్తానని చెప్పి 25 lakhs ఇస్తాను అంటే తొందరగా స్పందించాడు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి అంతా నేనే అండగా నేను మొత్తం చూసుకుంటాను చెప్పాడు. అప్పుడు ఆ 3-4 days ఏమో అందరు గమ్మున ఉన్నారు. ఆ తర్వాత 1 week తర్వాత ఈ ఇన్సిడెంట్ దాకా తెచ్చారు. అంటే ఎవరు కావాల్సి ఈ కుట్ర అంటే కావాల్సి చేపిస్తున్నారు మేడం. ఇది ఇన్సిడెంట్ కావాల్సి చేపించిన పని అయింది ఇది. స్టేజ్ పైన అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లనే ఇదంతా చేస్తున్నారు, కావాలని ఇదంతా కుట్రని, లేకపోతే అన్ని విషయాలలో కూడా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారు. బట్ నేషనల్ అవార్డు గ్రహీతని మరి మాట్లాడకపోవడం కానీ తన గురించి ఏం స్పందించకపోవడం, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? రేవంత్ రెడ్డి సారు పేరు చెప్పకపోవడం అంటే ఆల్రెడీ అంతకన్నా ముందు వేరే వాళ్ళు అంతా లాజికల్ గా మాట్లాడారు మేడం. అయితే ఆ విషయంలో ఎవరో పిలిచారు, వాటర్ తాగి మళ్ళీ వెంటనే రేవంత్ రెడ్డి పేరు చెప్పాడు కదా మేడం. సో దాని మీదనే కావాలని స్పందించట్లేదు అని మాట్లాడుతూ వస్తున్నారు, మీరేమంటారు దాని మీద? అది అలా ఏముంటది, టోల్స్ చేసే ఇంత దాకా వస్తుంది మేడం, అంతే.
ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇలాంటివి జరుగుతాయి, ఒక సెలబ్రిటీ ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ పబ్లిక్ ఆటోమేటిక్ గా వస్తారని తెలిసి కూడా పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ తీసుకున్నాడు మేడం ముందే, తీసుకున్నారు, పర్మిషన్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి అని కొంతమంది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. మీరేమంటారు దానిపైన? తప్పే, లాజిక్ అయితే తప్పు లేదు, కానీ అక్కడ ఒక పానం పోయింది కాబట్టి అది తప్పు కిందకే వస్తుంది మేడం. ఓకే, సో ఇప్పుడు దాదాపు 5 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. యాజ్ ఎ ఫ్యాన్ గా మీరేమనుకుంటున్నారు? అంత లాంగ్ ఏం టైం అంతగానో ఏం పడదు మేడం. బన్నీ అన్న ఫిట్నెస్ లేకపోతే 1-2 days లో అయిపోతుంది. ఫిట్నెస్ ఉంటే మాత్రం టైం పడుతుంది అంతే మేడం. ఓకే, ఇప్పుడు కోర్టు కూడా ఆల్రెడీ ఇంతకుముందు 2:30కి నేను అనౌన్స్ చేస్తాం ఏంది అని చెప్పేసి ఇప్పుడు చూస్తే మళ్ళీ 4 o'clock అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇట్లా డీలే చేయడం అంటే ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? అట్లా ఏమి ఉండదు మేడం. సో ఆల్రెడీ చాలా కష్టపడి ఒక మంచి స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు పవన్ సార్ మరి తనకి అండగా నిలబడతారని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ మేడం, నిలబడతాడు. ఆల్రెడీ మొన్నటిదాకా మెగా ఫ్యామిలీ వేరే, అల్లు ఫ్యామిలీ వేరే అని అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ సారు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, వాళ్ళిద్దరు 2 ఫ్యామిలీలు ఒకటే మేడం. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేము, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ వేరే. మీ ఫ్యాన్స్ మేము నీ వారు నా వారం కొట్టుకుంటా మేమే చనిపోతున్నాం తప్ప అలా ఒకటే. మొన్నటిదాకా ఏమంది, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు, సినిమాని ఆప్తాం ఏడైతే ఆప్తాం అన్నారు ఆడనే బ్లాక్ బస్టర్ కొట్టి చూపించాడు, అదొకటి. మళ్ళీ చిరంజీవి సార్ కదా ఇనిషియల్ కాగానే చిరంజీవి సార్ ఇంటికి వెళ్ళాడు, అయిపోయినా వాళ్ళు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ నోళ్ళు ముప్పించినట్టే కదా. చిరంజీవి సార్ ఎంతనే వచ్చిండు. అంతకుముందు సాయిధరం తేజు పవన్ కళ్యాణ్ సార్ గెలవంగానే అన్ఫాలో కొట్టిండు. ఫస్ట్ చిరంజీవి సార్ కంటే ముందే సాయిధరం తేజు మళ్ళీ అన్ఫాలో కొట్టిన అతనే మళ్ళీ ఫాలో కొట్టిండు, అయిపోయినా అలా ఒకటి. ఇక్కడ మధ్యలో నీకేం వచ్చింది నాకేం వచ్చింది, అంతేగా మేడం. ఓకే, సో ఇప్పుడు మరి ఎలాంటి ఇష్యూ జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? కోర్టు మరి ఏం స్పందించబోతుంది అంటారు? ఏం కాదు మేడం, తొందరగా అయిపోతుంది. వచ్చేస్తారు మేడం, వచ్చేస్తారు. కేటీఆర్ సార్ స్పందించండు, రేవంత్ రెడ్డి సార్ స్పందించండు, అయిపోయింది. అసలు ప్రీమియర్స్ కి ఆమె ఇప్పుడు అన్న 1000 కోట్లు కలెక్షన్ చేసింది మూవీ. 1000 కానీ 2000 ఎంత కొట్టినా కానీ పానం అయితే రాదు కదా మేడం, అదొక్కటే బాధ అంతే. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు, మీరు అంత ప్రౌడ్లా ఇసుకేసారా అంత జనం వస్తారు, మీరు ప్రీమియర్కి అదే రోజు వచ్చి సినిమా చూడడం కరెక్ట్ కాదు కదా అని అంటే అన్న కూడా ఏం చెప్పలేడు, అంతేగా మేడం. పర్మిషన్ ఇవ్వకపోతే నేను కూడా వెళ్ళకపోయేవాడిని కదా, అలా మాట లాజిక్ అదే వస్తుంది కదా మేడం. మరి అదే ఇప్పుడు అల్లు అర్జున్ వస్తుందని చెప్పి సంధ్య మేడం కూడా వచ్చారు, ఆమె పైన కూడా అయిపోయింది, చూసారా అట్లా. మరి పోయే వాళ్ళం మనం ఇట్ట అయిద్దానని ఎవరన్నా అనుకుంటారా? ఎవరు అనుకోరు. మరి దానికి ఎంత తప్పెవరిదంటారు? తప్పెవరిదంటే మేము ప్రజలం పొయ్యి ఎరగొట్టుకొని అందులో ఉండాలని ఎవరన్నా ఇది కొంటారా? ఉండరు కదా. మరి అట్లాంటి మన జాగ్రత్తలో మనం ఉండాలి, కానీ మనం పోయి వేరే వాళ్ళ మీద పెట్టడం అది అంతవరకు కరెక్ట్, అది మంచిది కాదు అసలు. ఓకే, మరి ఇప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిరు కదా, అట్లా చేయటం అంటే అన్యాయం అంటారా ఇది? మరి అన్యాయం కాకపోతే ఇప్పుడు మనం వచ్చినామమ్మ, మనం ఏదో చూడాలని ఆశ కురుకు వచ్చినాం, ఆయన చేసింది ఏం లేదు కదా. ఇప్పుడు మన పరికాడికి పోతాం, ఏం జరిగిద్దో ఎవడికి తెలుసు. ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు అంతమందిలోకి వెళ్ళకూడదు, తెలుసు కదా, అతనికి తెలియని వ్యక్తి కాదు కదా. ఇప్పుడు ఒక లేడీస్ని తీసుకుపోయినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి, ఒక గుంపులోకి 100 మందిలోకి ఒక లేడీస్ని తీసుకుపోతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ భర్త తీసుకోవాలి, కానీ అత్యాస అల్లు అర్జున్ మీద కరెక్ట్ కాదు. ఆల్రెడీ వాళ్ళకి అమౌంట్ ఇస్తాను 25 lakhs ఇస్తామన్నారు. అమౌంట్ సమస్య కాదమ్మా, అమౌంట్ అనేది సమస్య కాదు. ఇప్పుడు ఇదే కాదు, దేశంలో ఇలాంటి చాలా జరిగినాయి, రాజకీయ నాయకుల పరంగా చాలా జరిగినాయి, అవన్నీ తీసేసి ఆ విధంగా పట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మానవతా దృక్పథంతో ఈ కేసును వాదించాలి, అంటే కేసును వాదించాలని కాదు, అంటే మానవతా దృక్పథం కోణంలో దీన్ని ఆలోచించాలి, కానీ దాన్ని టార్గెట్ చేసినట్టుగా ఈ విధంగా కేసు మంచి కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు అతనేమి అది ఆమె చెప్పింది కరెక్ట్, అదే ఆమె చెప్పింది కూడా అదే. ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చినాం, అసలు ఏం జరుగుతుంది అంటే సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల రేవతి అనే ఒక ఫ్యామిలీ తీవ్ర ఆందోళనలో ఉన్నారు, వాళ్ళ పాపం చాలా దుఃఖంలో కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా తొందరగా స్పందించి అల్లు అర్జున్ గారు వాళ్ళకి అమౌంట్ పరంగానే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆర్థిక సహాయం కావాలన్నా ప్రతిదీ కూడా నేను చేస్తాను అని చెప్తూ వస్తున్నారు. దాని తర్వాత మరి తన పైన కేసులు వేయడం జరిగింది, అక్కడ తొక్కిసలాటలో తన మృతి పైన స్పందించి ఇప్పుడు కేసు వేసి ఈ రోజు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించారు, అక్కడ వైద్య సేవలు పూర్తి అవ్వగానే అక్కడ నుంచి నాంపల్లి కోర్టుగా తీసుకువెళ్లారు.
కోర్టు దీనిపైన తొందరగా స్పందించాలి, ఇంత నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నప్పుడు నేనైతే 2:30కి మేము తీర్పు ఇస్తామని చెప్తూ వచ్చారు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు 4 గంటలకి తీర్పు ఇస్తామని చెప్తూ వస్తున్నారు. మరి తీర్పు ఏమి ఇస్తారు అనేది కూడా మనం చూడాలి. దీనిపైన బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతూ వచ్చారు. నాకు పూర్తిగా సానుభూతి ఉంది, కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని ఓ సాధారణ నేరస్తుడిగా భావించి ఇలా చేయవద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హైడ్రా వల్ల చనిపోయిన వారి కేసులో రేవంత్ను అరెస్ట్ చేయాలి అని ట్వీట్ చేస్తూ వచ్చారు. సో ఇదండి, మరి మీరేమనుకుంటున్నారు? దీనిపైన తను స్పందించి హెల్ప్ చేస్తా అని చెప్పాడు, జాల హృదయంతో ముందుకు వచ్చాడు, అయినా కూడా తన పైన కేసు పెట్టడం జరిగింది. మరి దీనిపైన అల్లు అర్జున్ ఫ్యాన్సే కావచ్చు, ఇంకెవరైనా కూడా కావచ్చు, అసలు ఎలాంటి న్యాయం అల్లు అర్జున్ గారికి జరగాలని కోరుకుంటున్నారు. దాదాపు 5 నుంచి 10 సంవత్సరాలు శిక్ష పడే ఛాన్స్ ఉందని కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.